హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, అంటే ఏపీలో దాడులు జరిపేందుకు అంటే ఎన్డీఏ కూటమి ప్రశాంతంగా పరిపాలిస్తుంది కదా, ఈ ప్రశాంతతను దెబ్బ కొట్టడానికి ఒక పార్టీ జిల్లాకు 10 కోట్లు ఖర్చు పెట్టి దాడులు చేపిస్తుంది అని చెప్పేసి నాగబాబు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు సార్. మరి నిజంగా ఏ పార్టీ ఈ విధంగా 10 కోట్లు ఖర్చు పెట్టి దాడులు చేపిస్తుంది అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. నాగబాబు గారు పార్టీ పేరు మెన్షన్ చేయలేదు, కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు. అంటే ఆయన వైసీపీని ఉద్దేశించి చేశారని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నిజంగా వైసీపీ 10 కోట్లు ఖర్చు పెడుతుంది ఆ జిల్లాకు ఈ విధంగా దాడులు చేయడానికి అని చెప్పేసి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ఇక్కడ నాగబాబు గారి వ్యవహార శైలి చాలా దూకుడుగా ఉంటుందండి. దాని పాసిబిలిటీ ఎంతవరకు ఉందో ఆలోచించడు. ఫర్ ఎగ్జాంపుల్, వైసీపీ తప్ప మిగతా వాళ్ళకి దాడులు చేయించవలసిన అవసరం లేదు. కూటమిలో ఉన్నవాళ్ళు కదా, ఇక్కడ ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరైనా కావచ్చు. మరి కూటమిలో ఒక లా అండ్ ఆర్డర్స్, ఇంటెలిజెన్స్ నిఘా, మిగతా అవినీతి నిరోధక అఫీషియల్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళందరూ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? వాళ్ళ కళ్ళు మూసుకుంటే వీళ్ళు దాడులు తీసుకెళ్ళిపోతారా? దానికేమో 10 కోట్లు చొప్పునేమో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టేస్తాడా? ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఊహాగానాలు, ఫిక్షన్లు అన్నమాట. ఎందుకు చేస్తారండి వాళ్ళు? అందులో వీళ్ళు లీడింగ్ పార్టీలో గవర్నెన్స్లో ఉన్నారు. వీళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళని ఎవరైనా దాడి చేయడమేనా? ఒక్కడి మీద దాడి చేయమని చెప్పండి, మొత్తం దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు 400 మందిని అరెస్ట్ చేసేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళది గవర్నెన్స్ కదా. అందువల్ల ఇటువంటి ఆయన ఊహాగానం, భయాందోళనలు, అంటే భయాందోళనలు ఎన్నో ఉంటాయనుకోండి, కానీ దీనికి అవకాశం లేదు. ఓకే, అంటే ఎన్డీఏ కూటమి ప్రశాంతంగా పరిపాలిస్తుంది కదా, ఈ ప్రశాంతతను దెబ్బ కొట్టడానికే ఈ విధంగా దాడులు చేస్తే ఒక అల్లర్లు క్రియేట్ అవుతాయి, శాంతి భద్రతలు దెబ్బతినే అవకాశం ఉంది, అప్పుడు గవర్నమెంట్ పైన ఒక ప్రెషర్ ఏర్పడుతుంది, విమర్శలు వస్తాయి, ఇందుకు ఈ రీజన్ అని అనుకుంటున్నారు. ఈ విధమైన ఆలోచనల వరకు ఉండొచ్చు. అసలు పూర్తిగా ప్రారంభమే కాకుండా రావణ కాష్టం, రక్తపాతం ఇత్యాది మాటలు మాట్లాడితే తెలుగుదేశానికే కాదు, జనసేనకే కాదు, బీజేపీకి కూడా కోపం వస్తుంది కదా. అప్పుడు బీజేపీ తగిన యాక్షన్ తీసుకుంటుంది కదా. ఆ విషయాన్ని మరి నాగబాబు గారు కూడా ఆలోచించాలి. అలాంటి విషయాన్ని వాళ్ళకి ఏ పదవి లేకుండా వాళ్ళు కొంచెం ఏదో దయనీయమైన స్థితిలో ఉన్నారంటే వాళ్ళని తిప్పికొట్టచ్చు. అలాగే పవర్ఫుల్. వాళ్ళు ఏ ఆర్డర్ వేస్తే ఆ ఆర్డరే, ఏ శిక్ష వేస్తే ఆ శిక్షే. ఇంత బలం ఉంటుండగా దీని మీద ఏమో ఏదో అంటే దాడి చేయడానికి ఏమో 15 కోట్లు ఖర్చు అవుతున్నాయనే మాటలు ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, అంటే సార్ ఇప్పుడు కూడా జరుగుతున్న దాడుల్ని ఒక్కసారి చూసుకుంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా మీద దాడులు చేస్తున్నారు, మళ్ళీ మేమే చేసామని కంప్లీట్లు చేస్తున్నారు పోలీసులకు అని చెప్పేసి అంటున్నారు. టీడీపీ వాళ్ళేమో వాళ్ళే రెచ్చగొడుతున్నారు, ఈ దాడులు వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు. అంటే ఎవరి వర్షన్ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి సార్ రెండు పార్టీలకు కూడా. అవునండి, పోలీస్ శాఖ తేల్చవలసిందండి. వాళ్ళు ఇప్పుడు ఎవరో ఉన్నారండి వినుకొండలో దాడి చేసి చంపేసుకున్నారండి. మరుసటి రోజుకి వచ్చేసింది కదా. వాళ్ళ తాలూకు వర్గం వాళ్ళే ఎలా జరిగిందని తేటతెల్లంగా చెప్పారు కదా. మరి పోలీస్ శాఖ కల్పించుకోబట్టే కదా వాళ్ళు చెప్తున్నారు. అలా ఎప్పటికప్పుడు ఎక్కడ ఎవడు దాడి చేస్తే వాడే, ఎక్కడ ఎవడు ముద్ద అయితే వాడే, ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ అన్నమాట. పార్టీలకు అతీతంగా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఓకే సార్, ఇప్పుడు అంటే జరుగుతున్న ఈ దాడులు వైసీపీ టీడీపీ పక్కన పెడితే ఇవి ఎప్పుడు ఆగే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ధర్నా చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో, ఈ ధర్నాతో అయినా ఈ దాడులు ఆగే అవకాశం ఏమైనా ఉంది? ధర్నా ఏం చేస్తున్నారు? అర్థం లేని ధర్నా అంటే అది. ఇప్పుడు ఎందుకన్నా హనీమూన్ పీరియడ్ కూడా దాటకుండా రావణ కష్టం ఉంటే ఎలాగవుతుంది? చిచి అంటారు. ఇప్పుడు జగన్ మీద పెద్ద బూమిరాంగ్ అవుతుంది. ఏ కూటమి మీద ఏదైతే బురద జల్లాలనుకున్నాడో, ఏ కూటమి కళ్ళల్లో కారం జల్లాలనుకున్నాడో తిరిగి అది బూమిరాంగ్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. ఎవరు పర్మిషన్ ఇవ్వరు కదా, ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వరు కదా. ప్రధానమంత్రి అంత ముందరకు ఇచ్చేస్తాడా? లేదా అమిత్ షా అంత ముందరకు ఇచ్చేస్తాడా? రాష్ట్రపతి ఇచ్చేస్తాడా? రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వాలంటే అక్కడ హోమ్ని అడుగుతాడు. ఎవడు వీడు, మంచి చెడ్డ కష్టం సుఖం అన్నీ అడిగి హోము సిగ్నల్ ఇస్తే ఇస్తాడు. ఏమో ఎలా నడుస్తున్నాడు.
ఆ హోమ్ ఎంక్వైరీ చేసి గత చరిత్ర అంతా తీసుకొని అప్పుడు పంపిస్తారు ఒకవేళ ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు. సార్ మాజీ చీఫ్ మినిస్టర్ ఒక పార్టీకి అధ్యక్షులు అదేదండి చీఫ్ మినిస్టర్ పదవి దిగిపోతే పక్కన్న పోలీస్ సెల్యూట్ కొట్టండి బాబు. పక్కన్న పోలీస్ సెల్యూట్ కొట్టడు. వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్గా అంటే నియమించుకున్నటువంటి వాళ్ళు. కానీ అదే కదా రాజకీయాల్లోనూ, అదే కదా ప్రభుత్వంలో ఉన్న పెద్ద ఉంది. ఇప్పుడు ఎందుకు డీజీపీగా ఉన్నారు. నాకు కొంతమంది డీజీపీలతో పరిచయం. ఇప్పుడు డాక్టర్ డిటి నాయక్ కానీ, భాస్కర్ కానీ, వీళ్ళందరితో కొంచెం పరిచయం ఉంది. చాలామంది దొరగారు వాళ్ళతో అప్పటి నుంచి పరిచయం ఉంది. అయితే ఏంటంటే రిటైర్డ్ అయినప్పుడు ఒక మంచి ఫంక్షన్ పెడతారు, బోర గేర అంతా ఊది సెల్యూడ్ కొడతారు. రెండో రోజు మనకి ఏదో అవసరం ఉండి పిలిపిస్తే ఫోను డిస్కనెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళకి అదంతా లేదండి. ఈరోజు ఎంతమంది వస్తారు రమ్మనండి. జగన్మోహన్ రెడ్డి ఆ జంతర్ మంతర్ ధర్నాకి ఎంతమంది వచ్చారు లెక్క చేయండి. మరి నా గుండెకాయ నా ప్రాణం అన్న ఎవడు కొడాలి నానేమైపోయాడు. నేను చచ్చిపోయినా మర్చిపోయినటువంటి హృదయం అయిపోయింది. జగనన్నే నా దైవం అన్నటువంటి విడుదల రజని ఏమైపోయింది. జగనన్న కోసమే నేను బ్రతుకుతున్నా అన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైపోయాడు. ఇవి రాజకీయాలు అయినా అవసరం ఉన్నంత వరకే మాట్లాడతారు. అవసరం లేకపోతే మాట్లాడరు వాళ్ళు. ఎందుకు అనవసరం తలకాయ పడుకుంటారు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్ అనేది అక్కడ విఫలమైంది అని అంటారు సార్. నిష్ప్రయోజనం. ఆ చుట్టూ మనుషులు లేరు. అది వీళ్ళు అపాయింట్మెంట్ కూడా నాకు తెలిసినంత వరకు అపాయింట్మెంట్ ఎవరు ఈ సందర్భంగా. కూటమి అన్యాయం చేసిందంటే ఆ కూటమిలో బీజేపీ పార్టీ కూడా ఉంది కదా, ఆ మొత్తం తెలిసేట్లేవా. మీరు అన్యాయం చేశారంటే మీరు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు? నువ్వు న్యాయం చేసుకోరా పో అంటారు. ఓకే, అంతే కదా. ఈ స్థితిలో మాత్రం వాళ్ళు అపాయింట్మెంట్ ఎవరు. ఇంకోసారి వచ్చి అడిగినట్టయితే వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు. నువ్వు మమ్మల్ని తిరగబడదాం అనుకుంటున్నావు కదా, నీ ఇష్టం. లీగల్గా ఎంత తిరగబడతావు అంత తిరగబడని నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తారు. ఆ ఉన్న కాస్త కోస్త సింపతి కూడా కోల్పోతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.